నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీలో స్త్రీ శక్తి అనూహ్య స్పందన. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. విమానంలో 67 మంది ప్రయాణికులు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్. 2 యువకులు దుర్మరణం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుకుంటున్న వరద నీరు. 10 గేట్లు ఎత్తివేత. చంద్రబాబు నేతృత్వంలో శరవేగంగా జరుగుతున్న రహదారుల నిర్మాణం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళల కోసం స్త్రీ శక్తి పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 18 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని 0 ఫేర్ టికెట్లతో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల మహిళలకు ఒక్క రోజులోనే 7 కోట్లకు పైగా ప్రయాణ ఖర్చు ఆదా తగ్గింది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత 4 రోజుల్లో మొత్తం 47 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందారు. తద్వారా వారికి సుమారు 19 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరినట్లు అంచనా వేశారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు, మహిళల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణ సమయంలో మహిళల గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ పాటు మొబైల్లోని డిజిటల్ లాకర్లో ఉన్న సాఫ్ట్ కాపీని చూపినా అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మినహాయింపు ఉన్న ఘాట్ రోడ్ల సర్వీసుల్లో కూడా స్త్రీ శక్తి పథకాన్ని వర్తింపచేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. విమాన ప్రమాదాలు, విమానం సాంకేతిక లోపాలతో వెనుతిరగడం వంటి వార్తలు ఒకప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారేవి. కానీ ఇప్పుడు అలా కాదు. రోజుకో విమాన ప్రమాద ఘటన చూస్తూ అది ఒక సాధారణ వార్తగా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఏదో ఒక విమానం ప్రమాదానికి గురవుతూనే ఉంది. ఇన్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాలు విమానాల్లో బయటపడుతున్న విమానాలకు సంబంధించిన కంపెనీలు మాత్రం ఏమాత్రం చలించడం లేదు. ప్రజల ప్రాణాలు లెక్కలేనట్టు వ్యవహరిస్తూ కార్పొరేట్ బుద్ధిని చూపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. హైదరాబాద్, తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో తిరిగి వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను దింపి సాంకేతిక లోపాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తో 2 యువకులు మృతి చెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైర్ తగలడంతో ట్రాక్టర్ కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన అఖిల్ అనే యువకుని దవాఖానాకు తరలించారు. మృతులను టోనీ, వికాస్ గా గుర్తించారు. కరెంట్ షాక్ తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ మెయిన్ బజార్ ప్రాంతంలోని తేజ టైలర్ షాప్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో షాప్ లోని మిషన్ సామాగ్రి, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యాజమాని తేజ తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నట్లు, దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని, అప్పుడు కూడా నష్టపోయానని తెలిపారు. ఇప్పుడు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
వచ్చి చూస్తే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇది కరెంట్ ప్రాబ్లమే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది. 5 మిషన్లు, 2 టేబుల్స్, బట్టలు దాదాపు 150-200 జతల వరకు బట్టలు ఉంటాయి. మీ షాప్ పైన ఉన్నది. దాదాపు 25 సంవత్సరాల నుంచి దీనిపైన జీవిస్తున్నాము. అందుకే ఇంతకుముందు ఒకసారి 2008లో ఇలాగే జరిగింది. అది ఎన్నో జరిగిందని అర్థం కావట్లేదు. ఇది జరగడం 2వసారి. దీనికి ఎవరన్నా దయ తెలిసి దీనిపైన జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళ చేతుల ఇంత. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కర్నూలు నగర ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ అన్నారు. హెల్మెట్ ధరించకపోతే జరిమానా తప్పదన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సూచనల మేరకు కర్నూలు పట్టణంలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. సి క్యాంప్, బల్లారి చౌరస్తా, రాజ్విహార్ పలుచోట్ల వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని వాటికి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ఆ వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయం ఇచ్చి హెల్మెట్లు తెచ్చుకున్న తర్వాతే రోజా పువ్వు ఇచ్చి పంపించారు. హెల్మెట్ ధరించని 150 మందికి పైగా జరిమానాలు విధించారు. వివిధ టీములు రాజ్విహార్, సి క్యాంపు, బల్లారి చౌరస్తాలో కూడీల్లో నిలబడి హెల్మెట్ మీద అవగాహన మరియు హెల్మెట్ కంపల్సరీ అనేది 3-4 రోజుల నుంచి మనం పేపర్లు వేస్తున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము, గ్రూప్లో పెడుతున్నాము. ఈరోజు అందరినీ ఆపేసి వాళ్ళకు హెల్మెట్ రోజా పువ్వు ఇవ్వడం జరిగింది. లేని వాళ్లకు ఫైన్ ఇవ్వడం జరిగింది. కనుక నేను కోరుకునే ప్రజలందరికీ ఏమంటే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. హెల్మెట్ లేని జరిమానా విధించబడను. ఒకటోసారి జరిమానా ఉంటుంది, రెండోసారికి వెహికల్ సీజ్ అవుతుంది. అది కాక కర్నూలు పట్టణంలో 4 వీలర్స్ అంటే ఆటోలోని కొన్ని పాయింట్స్లో ఆపడం జరుగుతుంది. సన్సెట్ ఆటోలు మాత్రమే పట్టణంలో ప్రవేశం లేదు. ఉదాహరణకు బిల్లాగడ్డ, నంద్యాల చెక్పోస్ట్, సెయింట్ జోసెఫ్ కాలేజు, అదేవిధంగా బల్లారి చౌరస్తా ఈ ప్రాంతంలోంచి 7 సీటర్ ఆటోలు, అప్పి ఆటోలు టౌన్లోకి ప్రవేశం లేదు. అంతవరకు వచ్చి మనం పోవాలి. ఉదయం 9 నుంచి సాయంత్రము 6 వరకు ఈ వెహికల్స్కు ప్రవేశం లేదు. రెండవది ఎస్పీ గారి ఆదేశం మేరకు, డిఎస్పీ సార్ ఆదేశం మేరకు మరియు మినిస్టర్ సార్ ఆదేశం మేరకు మన కర్నూలు పట్టణంలో తొందరలోనే ఆటోలకు సపరేట్ లైన్స్ లాంటిది ఒక ప్యాసేజ్లా తయారు చేసి దాంట్లోనే ఆటోలు పోయడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో తయారు చేయబోతున్నాము, పెట్టబోతున్నాము. దానికి ప్రజలతో సహకరించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్కి ప్రజలందరూ సహకరించమని, ప్లస్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించమని మేము దాదాపు 5-6 నెలల నుంచి వేడుకుంటున్నాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురు, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతా దృష్ట్యా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ అందాల అరకులోయలోని డ్రుంబిగూడ మండలంలోని పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం 2 రోజుల పాటు మూసివేస్తున్నట్టు కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జలపాతాన్ని సందర్శించుకునేందుకు 2 రోజులలో పర్యాటకులకు ప్రవేశ అనుమతులు లేవని జలపాతం ఇన్ఛార్జ్ మేనేజర్ అప్పారావు తెలిపారు. శ్రీశైలం డ్యాం 10 గేట్లను ఎత్తిన అధికారులు శ్రీశైలం జలాశయానికి మంగళవారం ఉదయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో డ్యాం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచే వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరే అవకాశం కూడా ఉంది. ముందు జాగ్రత్తలో భాగంగా ఇప్పటికే 3,73,024 క్యూసెక్ల వరద నీటిని శ్రీశైలానికి చేరగా 10 గేట్ల ద్వారా 3,04,690 క్యూసెక్ల నీటిని దిగువనకు విడుదల చేశారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షిక సమావేశాన్ని తార్నాకలోని రైల్వే క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్నేళ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని తెలిపారు. సొసైటీ బలపడడానికి ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు.
సొసైటీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 86వ వార్షిక సమావేశాలు మరి తార్నాక రైల్వే క్లబ్లో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక క్షేమాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్లకు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను బాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు. మరి ఈరోజు ఇక్కడ తార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి సొసైటీ అభివృద్ధి కోసం, సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాలైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ బైఫర్కేషన్ అవ్వబోతుంది. మరి జోన్ బైఫర్కేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బాడీలో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ పురోభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టుగా మరి డెలిగేట్ల సహకారాలతో సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మోడేకుర్రు గ్రామ పరిధిలో 1,45,00,000 మరియు ఆలమూరు మండల మడికి గ్రామం చిలకలపాడు నందు 1,14,00,000తో నాబార్డు నిధులతో రహదారి నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రహదారుల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వ్యాఖ్యానించారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన ద్వారం వెడల్పు పనులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు. ద్వారాల వెడల్పు పనులతో పాటు మాడవీధుల్లో సౌకర్యాల కల్పన, కోనేరు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఎమ్మెల్యేకు తెలియజేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దునూరి వెంకటరాజు, కోసంపూడి రామకృష్ణరాజు, గనిశెట్టి వీరేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలోని పలు మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికి డోలి కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ పరిధి చింతలపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి గమ్మెల జానకమ్మకు బుధవారం పురిటి నొప్పులొచ్చాయి. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాలేదు. దీంతో కుటుంబీకులు గర్భిణి జానకమ్మను చింతలపాలెం నుంచి అటవీ మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిపించి అక్కడ నుంచి డోలెకట్టి పెద్దవాగు దాటించి 7 కిలోమీటర్లు పినకోట ఏరియా హాస్పిటల్కి మోసుకొచ్చారు. కుటుంబీకులు దేవుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటుతూ 79వ స్వాతంత్ర్యంలోకి కూడా అడుగు పెడుతున్నా కనీసం తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక తమ జీవన విధానం వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, బల్లా గారు వచ్చారు. ఇదిగో నెల రోజుల తర్వాత మీ సమస్యలని డోలి మోతలు ఎత్తేస్తున్నానని ప్రసంగం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఇప్పుడు పెద్ద ఏరు ఉంది, ఏరు దాటి వెళ్ళాలి పరిస్థితి. చూడండి, పొలాల మధ్య నుండి
ఎత్తుకుంటూ రావడం జరిగింది. చూడండి సార్, ఇప్పటికైనా కనీసం మా నిరుపేద కష్టానికి గుర్తిస్తారని చూడండి సార్, 7 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంది. మధ్య దారిలో వర్షం పడితే ఏ పరిస్థితి ఉంటుందో మాకే తెలీదు. చూడండి సార్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఏపీలో స్త్రీ శక్తి అనూహ్య స్పందన. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. విమానంలో 67 మంది ప్రయాణికులు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్. 2 యువకులు దుర్మరణం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుకుంటున్న వరద నీరు. 10 గేట్లు ఎత్తివేత. చంద్రబాబు నేతృత్వంలో శరవేగంగా జరుగుతున్న రహదారుల నిర్మాణం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.